డాక్టర్ ఫ్లూ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అసలు? ఏ సీజన్‌లో వస్తుంది ఒకటి? ఎయిర్ వల్ల వస్తుందా? వాటర్ వల్ల వస్తుందా? ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు దానికి? దానివల్ల వచ్చే ఇబ్బందుల గురించి చెప్పండి. సో ఫ్లూ అనేది మనకి కామన్‌గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే జలుబు, ముక్కు నుంచి నీరు కారడం, గొంతు నొప్పి, గొంతు ఎర్రగా అయిపోవడం, మంటలాగా అనిపించడము, అప్పుడప్పుడు ఫీవర్ ఉండొచ్చు, బాడీ పెయిన్స్ ఉండొచ్చు, తలనొప్పి, డ్రై కాఫ్ లాగా ఉండొచ్చు, దగ్గు. రేర్‌గా మనకి కొంచెం సివియర్‌గా ఫ్లూ అటాక్ వచ్చినప్పుడు ఆయాసం, బ్రీతింగ్ డిఫికల్టీ అనేది కూడా రావచ్చు. అండ్ ఇది మైల్డ్‌గా మనకి కామన్ ఫ్లూ అయితే యూజువల్‌గా కొంచెం వచ్చి ఒక 2-3 డేస్‌లో తగ్గిపోవాలి. కొంచెం సీరియస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అది ఎక్కువ రోజులు ఉండొచ్చు. 5-10 రోజుల దాకా ఉండొచ్చు. ఫీవర్ కంటిన్యూయస్‌గా ఉండడము, తగ్గకపోవడం అనేది ఉండొచ్చు. కానీ ఆయాసం వస్తుంది, దానివల్ల మనకి నార్మల్ యాక్టివిటీస్ చేయలేకపోతున్నాం అన్నప్పుడు ఒకసారి ఒక బ్లడ్ టెస్ట్, ఎక్స్‌రే, ఒక డాక్టర్ అసెస్మెంట్ చేయించుకోవడం మంచిది. బికాజ్ మనకి ఎవరికి సివియరిటీ ఎక్కువైతది అనేది క్లియర్‌గా చెప్పలేము. మామూలుగా అయితే కొంచెం వచ్చి తగ్గిపోవాలి. కానీ వీక్ ఉన్న వాళ్ళు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ సీరియస్‌గా అటాక్ అయితది. బట్ వేరే వాళ్ళకు కూడా మనం తొందరగా తగ్గట్లేదంటే ఒకసారి డీటెయిల్ చెకప్ చేసుకొని అది ఎంత సివియర్ ఉంది, దానివల్ల ఏమైనా ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయా అని చూసుకోవాలి. ఎందుకంటే అలా ఉంటే దానికి హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతది. ఓకే. అండ్ మీరు నెక్స్ట్ అడిగారు ఫ్లూ మనకి దేనివల్ల వస్తది. అవును. సో కామన్‌గా మనకి వాతావరణంలో ఉన్న చిన్న డ్రాప్లెట్స్ మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవ్వచ్చు. డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే ఒక మనిషికి ఆల్రెడీ ఫ్లూ ఉంది. వాళ్ళ ద్వారా వచ్చిన రెస్పిరేటరీ సెక్రీషన్స్ అంతా ఇన్ఫెక్టెడ్ ఉండొచ్చు. సో వాళ్ళు దగ్గినా, తుమ్మినా వాతావరణంలో చిన్న డ్రాప్లెట్స్ రిలీజ్ అవుతాయి. ఇంకో మనిషి ఇన్హేల్ చేసినప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. ఓకే. సో వాటర్ వల్ల చాలా తక్కువ. వాటర్ వల్ల కొన్ని ఏటిపికల్ నిమోనియాస్ అనేది రావచ్చు. అది అంత కామన్ కాదు. అది కొంచెం రేర్. సో కామన్‌గా ఫ్లూ అనేది మనకి ఎయిర్ ద్వారానే స్ప్రెడ్ అయితది. ఓకే. ఇంకా ఈ సీజన్‌లో మనకి వేరే కొంచెం ఫ్లూ కాకుండా కూడా కొంచెం వాటర్ వల్ల డెంగ్యూ అలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. మస్కిటోస్ వల్ల వాటర్ ఎక్కువ రోడ్ మీద మనకి కొంచెం కొన్ని ప్లేసెస్‌లో కలెక్ట్ అయిపోవడంతో అక్కడ మస్కిటో బ్రీడింగ్ ఎక్కువై దానివల్ల డెంగ్యూ ఫీవర్స్ అనేది కూడా రావచ్చు ఈ సీజన్. ఓకే. ఫ్లూ మాత్రం ఎయిర్ వల్ల స్ప్రెడ్ ఎయిర్ అవుతుంది. వల్లనే ఈ స్ప్రెడ్. డెంగ్యూ లాంటివన్నీ వాటర్ వల్ల వాటర్ వల్ల, మస్కిటోస్ వల్ల అవ్వచ్చు. రైట్. ఓకే.